భీమ్ జై భీమ్ ఈరోజు DBSA ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు దాని రాష్ట్ర కమిటీకి, యూనివర్సిటీ కమిటీకి, ఫౌండర్ మిత్రులు నలిగంటి శరతన్నకి, ఇక్కడ పాల్గొన్నటువంటి ఈ యూనివర్సిటీ బిడ్డలందరికీ సాంస్కృతిక ఉద్యమ అభివందనాలు. సావిత్రిబాయి పూలే అంటే మన మెదడులో 3 అంశాలు మెదలాలి. ఎవరైనా సావిత్రిబాయి పూలేను గుర్తు చేసుకున్నారంటే 3 అంశాలు. ఒకటి, విద్యారంగంలో విప్లవం తీసుకురావటం. వేల సంవత్సరాల పాటు బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, క్షత్రియులు మాత్రమే పరిపాలించాలి, వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి, ఒకరు జ్ఞానాన్ని అందుకోవాలి, ఒకరు గౌరవాన్ని అందుకోవాలి, ఇంకొకరు డబ్బులు సంపాదించుకోవాలి, ఈ బీసీ కులాలన్నీ కూలీనాలి, కాయా కష్టం చేయాలి, అలాగే నిమ్న జాతులైనటువంటి పంచములు ఊరవల అంటరాని వారుగా ఉండాలని చాలా కుట్రలు చేస్తే వాటిని చీల్చుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చదువు విప్లవాన్ని తీసుకొచ్చారు. 18 పాఠశాలను స్థాపించి నడిపించారు. మరి వాళ్ళ పోరాట స్ఫూర్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నారని ప్రకటించాడు. కాబట్టి పూలే దంపతులు అంటే విద్యా విప్లవం ఒకటి. రెండవది ఆర్థిక విప్లవం. ఇప్పటికీ మన బిడ్డలు సింగరేణిలో ఉద్యోగం చేసినా ఆర్థికంగా ఎదగడం లేరు, రైల్వేలో ఉద్యోగం చేసినా ఆర్థికంగా ఎదగడం లేరు, రకరకాల రంగాల్లో స్థిరపడ్డ మళ్ళీ కుటుంబ బానిసత్వం వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజుల్లోనే పూలే దంపతులు మహిళ ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యమని కుటీర పరిశ్రమలు పెట్టి ఆర్థిక రంగమైనటువంటి మహిళా సాధికారత కోసం పాటుపడ్డారు. అది మనం డిస్కస్ చేయాలి. ఇదే వారసత్వాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే పుస్తకంలో తాను ఆర్థిక విషయాల మీద చైతన్యం కోసమే అందించి PhD పొందాడు. ఇక మూడోది సంఘ సంస్కరణ. భారతదేశంలో బుద్ధుడి తర్వాత, అశోకుడి తర్వాత ఈ దేశము ఏ ప్రాంతానికి ఆ ప్రాంతము అర్థం పర్థం లేని విషయాలతో కొట్టుకుపోతున్న సందర్భంలో ఆధునిక భారతదేశ సంఘ సంస్కరణ ఉద్యమాన్ని తమ భుజాలపై వేసుకున్నారు మిత్రులారా. మరి ఆ క్రమంలో వాళ్ళు వితంతులకు మళ్ళీ పెళ్లి చేయడం, ఒంటరి మహిళలను ఆదరించడం, భర్త చనిపోయిన స్త్రీలను ఆదరించడం, భర్త చనిపోయిన స్త్రీలకు పుట్టిన పిల్లల కోసం వీళ్ళు ఒక ఆశ్రమాన్ని స్థాపించారంటే ఎంత లోతుగా ఆలోచించారో చూడండి. అలాగే కులాంతర మతాంతర వివాహాలు చేశారు. సత్యశోధక్ సమాజ్ పేరుతో పూజారి అవసరం లేకుండా, అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా పెళ్లిళ్ళు చేసుకోవాలో చేసి చూపించినటువంటి దార్శనికులు వేరు. మానసిక బానిసత్వాన్ని గుర్తిస్తూ గులాంగిరి పుస్తకాన్ని నాసు మరాఠీ భాషలో దోండిబాకు తనకు మధ్య జరిగిన సంవాదంలో ఈ మతాలు ఎలా పుట్టాయి, దైవత్వం ఎలా పుట్టింది, బానిసత్వం ఎలా పదిలపరింది, ఇక్కడ ఆర్యులు వాళ్ళ ధర్మాన్ని మన ధర్మం అని ఎలా రుద్దారో వివరించాడు. సేద్య కానీ, చెర్నాకోలా కానీ, తృతీయ రత్న కానీ, మీరు పూలే రాసిన అంటర్ కమిషన్కి ఆయన ఇచ్చిన నివేదికని చదివితే విశ్వవిద్యాలయం విద్యార్థులకి మీ మెదడులు విచ్చుకుంటాయి. ఆలోచించండి. అలాగే సావిత్రిబాయి పూలే అంటే పూలే వాళ్ళ భార్య కాబట్టి పేరు అనుకోవడం మూర్ఖత్వం. పూలే చనిపోయిన తర్వాత కూడా ఆ విద్యా ఉద్యమాన్ని, ఆ సాంస్కృతిక విప్లవాన్ని భుజాన్ని వేసుకొని నడిపించింది. ఈ 2025లో కూడా భర్త చనిపోతే గాజులు పగలగొట్టి, బొడ్డు తుడిపేసి, పువ్వులు తెంపేసి ఇంట్లో ఉండమని చెప్పే సంస్కృతి ఇప్పటికీ ఉంది. కానీ ఆ రోజే ఆవిడ కొంగు నడుముకు చుట్టి పోరుబాటులో నిలిచింది. తన భర్త తాను స్థాపించిన ఉద్యమాన్ని, సత్యశోధక్ సమాజ్ని నాయకత్వం వహించి నడిపించింది. తాను కూడా సేవ చేస్తూనే చచ్చిపోయింది. ఈరోజు పక్కింట్లో ఏడిస్తే కూడా డోర్ దగ్గరేసుకుని టీవీ సౌండ్ పెంచుకునేటువంటి దుర్మార్గమైన అమానవీయమైన విలువలు వచ్చాయి ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో ప్లేగు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి తాను ప్రయత్నించింది. మీరు ఎప్పుడైనా పూణేకి వెళ్తే పూలేవాడి సందర్శించండి. అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం చూస్తే ఒళ్ళు పులకించిపోతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవంగా ప్రకటించింది. మరి ఆనందించాలో, దుఃఖించాలో, అభినందించాలో, నిందించాలో, ఏడవాలో, నవ్వాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఒక సంతోషకరం ఏంటంటే పాలకులని 5 ఏళ్లకోసారి మార్చాలి అని ప్రజలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక పాలకులు పక్కకు జరిగితే మరో పాలకులు అధికారంలోకి వచ్చి
ఇంతకాలం ప్రజలలో ఉన్న డిమాండ్కి కొంచెం రూపం తీసుకొస్తారు. ఇందాక మా సోదరుడు దర్శన్ చెప్పాడు ఈ దంపతుల యొక్క చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాలని. నిజానికి సావిత్రిబాయి పూలే చరిత్రని పాఠ్యపుస్తకంలో పెట్టారు. అలా పెట్టడం జరగలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ బోధించడంలో విఫలమవుతున్నాము, వీళ్ళ మూల సిద్ధాంతాన్ని వివరించి అర్థం చేయించడంలో విఫలమవుతున్నాము, వాళ్ళు ఆశించిన ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమవుతున్నాము. కాబట్టి పౌర సమాజం ఈ సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ దినోత్సవం అయితే ఏంది, మహిళా ఉపాధ్యాయ పోస్టులు యాడున్నాయి, ఉపాధ్యాయులు అయ్యే అవకాశం యాడున్నాయి, ఈ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు నింపిళ్ళు, డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీలో ఎన్ని పోస్టులు నింపిర్రు, పాఠశాలలలో ఎక్కడ టీచర్లు ఉన్నారు, టీచర్ల డే పెడితే సంఖ్యలు గుద్దుకోవాల్సిన అవసరం ఏముంది, గద్దర్ గారి పేరుని అవార్డు పెట్టిర్రు, ఎన్ని రోజులకు అవార్డు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? పాలకులు ప్రజల డిమాండ్లని అలా చల్లారుస్తున్నట్టుగా ఎమోషన్స్ని నీళ్లు చల్లడం కోసం చేస్తుంటారు. ఆచరణలో పెట్టినప్పుడే మాలాంటి వాళ్ళం మనస్ఫూర్తిగా అభినందిస్తాము. అది జరుగుతుందా జరగదా అనే విషయాన్ని మనం పరిశీలిస్తే పూలే దంపతులు ఈ దేశంలో ప్రతి భారతీయ పౌరుడికి ఆదర్శము. సిగ్గుచేటు విషయం ఏమిటంటే ఇంకా పూలేలని బీసీలు ఓన్ చేసుకోకపోవడమే. బాబాసాహెబ్ నా గురువు అని పూలేని చెప్పడం వల్ల, బాబాసాహెబ్ నా గురువు అని పూలే నా గురువు అని బాబాసాహెబ్ చెప్పడం వల్ల పూలేని వెలుగులోకి తీసుకొచ్చాం. కానీ పూలేని పూలేగా ఎందుకు తీసుకోలేకపోతున్నాం? మరి పూలేని ఇక్కడున్న ముదిరాజు బిడ్డలు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? మున్నూరు కాపు బిడ్డలు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? వ్యాపారం చేసే జీవితం గడిపే